మీషో ప్రెజెంట్స్ కొంచెం కారం కొంచెం తీపి పవర్డ్ బై ఆశీర్వాద్. అమ్మా ఆగండమ్మా. ప్రాణాపాయం నుండి బయటపడి ఇన్ని రోజుల తర్వాత ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి శిరీషమ్మకి దిష్టి తీసి లోపలికి తీసుకెళ్తే అంతా మంచి జరుగుతుంది. శిరీషమ్మా, మీరు ఇక్కడ కూర్చోండి. నేను వెళ్ళి 2 నిమిషాల్లో జ్యూస్ చేసి తీసుకొస్తాను. పిన్ని, హాస్పిటల్ నుంచి మీ ఇద్దరిని గమనిస్తూనే ఉన్నాను. నేను డిశ్చార్జ్ అయినప్పటి నుంచి నన్ను విచిత్రంగా చూస్తున్నారు. ఏదో ఇబ్బంది పడుతున్నట్టు మాట్లాడుతున్నారు. ఏమైంది మీకు? అలా ఎందుకు చూస్తాను శిరీష? నువ్వు ప్రాణాలతో బయటపడినందుకు సంతోషంగా ఉన్నావు అంతే. నాకలా అనిపించటం లేదే. అప్పుడే పరిచయమైన మనిషితో ఎలా ఉంటారో మీరు అలా ఉంటున్నట్టు అనిపిస్తుంది. అదేం కాదు తల్లి, జరిగిన సంఘటన నుంచి మేము ఇంకా బయటపడలేకపోతున్నాం. ఎంత జరిగినా ప్రాణాలతోనే ఉన్నాను కదా డాడీ. శిరీషమ్మా, ముందే జ్యూస్ తాగండి. శిరీషమ్మా, మీకు పూర్తిగా బాగయ్యేంత వరకు కాలు కింద పెట్టకుండా రెస్ట్ తీసుకోవాలి. మీకేం కావాలన్నా నేను చూసుకుంటా. రత్నం, నేను మరీ అంత డేంజర్ పొజిషన్లో ఏమీ లేను కానీ నన్ను మళ్ళీ బెడ్ మీద పడుకోబెట్టి పేషెంట్ని చేయకండి. వద్దు శిరీష, డాక్టర్ చెప్పింది ఫాలో అవడం మంచిది. 2-3 రోజులు నిన్ను చిన్నపిల్లల్లాగా అన్నీ మేం చూసుకుంటాం. నువ్వు దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండాలి. నేను ప్రశాంతంగానే ఉన్నాను. మీరే ఎందుకో టెన్షన్గా ఉన్నట్టు కనిపిస్తున్నారు. టెన్షన్ ఏం లేదమ్మా, మేం బాగానే ఉన్నాం. అవును పిన్ని, హాస్పిటల్ ఖర్చు ఎంత అయింది? ఎంతైతే ఏముందమ్మా, నిన్ను కాపాడుకున్నాం, అదే చాలు మాకు. నాన్న, డబ్బుల కోసం మీరు ఎంత కష్టపడి ఉంటారో ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎలా చేశారో చెప్పండి నాన్న. ఏదో చేశాం, ఇప్పుడు దాని గురించి ఎందుకు? సర్లే పిన్ని. ఏ రత్నం, ఒకసారి ఆ మిర్రర్ తీసుకుని ఇలారా. కాలని మొహం ఎలా ఉందో ఏంటో. నేనేమడిగానని ఒకరి మొహం ఒకరు అలా చూసుకుంటున్నారు? నేను అడిగింది మిర్రరే కదా, తీసుకునిరా. ఇంట్లో అద్దాలేం లేవు శిరీషమ్మా. మిర్రర్ ఇంట్లో లేకపోవడం ఏంటి? కావాల్సినన్నుంటేను. ఇప్పుడు ఇంట్లో అద్దాలేం లేవమ్మా. లేకపోవడం ఏంటి? మీకు ఫైర్ యాక్సిడెంట్ అయినాక ఒక స్వామీజీని కలిస్తే ఇంట్లో ఏ అద్దాలు ఉండకూడదని చెప్పాడు. అందుకని ఇంట్లో ఏం ఉండకుండా అన్ని బయట పడేసినామమ్మా. ఏ స్వామీజీ నీకు అలా చెప్పాడే? అతనెవరో నీకు సరదాగా చెప్పుంటాడు. అయ్యో, అలాంటిదేం లేదమ్మా. ఇంట్లో అద్దాలేం లేవు, అన్ని పడేసినాం. నీకేమైనా పిచ్చా? ఎవడో స్వామీజీ చెప్పాడని ఇంట్లో అద్దం లేకుండా చేస్తారా? ఏ మనిషి అయినా అద్దం లేకుండా ఉంటారా? శిరీషమ్మ, ఎల్లుండి వరకు ఆగండి. ఆ తర్వాత అన్ని అద్దాలు ఇంటికి చేరిపోతాయి. అప్పుడు మీరు ఎంచక్కా చూసుకోవచ్చు. ఎవరి ఈ కండిషన్ పెట్టి అలా చెప్పింది? శిరీష, ఎందుకు చెప్పారో ఏమో,
నమ్మితే నష్టమే ఉంది. 2 రోజులే అంటుంది కదా. ఇలా ఏ స్వామీజీ అయినా చెప్తారా పిన్ని? మనకి టైం బాగోలేనప్పుడు కొన్నిటిని నమ్మాల్సొస్తుంది. ఇప్పుడు నువ్వు నా మాట విని పడుకుందుగానరా. ఉమ్, రా, రమ్మంటున్నానా? దా, జాగ్రత్త. ఏం ఆలోచిస్తున్నారు బావగారు? ఇంకేముంటుంది రాధా, శిరీష్కి నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందోనని టెన్షన్ పడుతున్నా. నాకెందుకో తను పాజిటివ్గా రియాక్ట్ అవుతుందనే అనిపిస్తుంది బావగారు. నాకెందుకో శిరీష్ ఇప్పుడు మానసికంగా బాగానే ఉందనిపిస్తుంది. జరిగిన దాని గురించి బాధపడుతూ తను అందరి గురించి ఆలోచించడం లేదు. తను మనకే ధైర్యం చెప్పాలని ప్రయత్నిస్తుంది. తనిప్పుడు ప్రశాంతంగా ఉన్నట్టే కనిపిస్తుంది. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా కనిపించినా రూపం మారిపోవడం అనేది మనసుని అల్లకల్లోలం చేసే విషయం కదా రాధా. ఈ 2 రోజులు తెలియకుండా ఆపగలుగుతున్నాం. ఆ తర్వాతైనా నిజం తెలియకపోదు కదా, అప్పుడైనా బాధపడాల్సిందేగా. ఈ 2 రోజులు డాక్టర్ తనకి తెలియకుండా ఎందుకు ఉంచమన్నారో మీరు కూడా విన్నారు కదా బావగారు. నిజమే రాధా, అది తెలిసాక ఎలా ఓదార్చాలో, ఏం చెప్పి తనకి ధైర్యం ఇవ్వాలో అర్థం కావట్లేదు. ప్రాణాల్ని కాపాడి తీసుకొచ్చిన వాళ్ళం. నిజం తెలుసుకుని తట్టుకునే శక్తిని శిరీషకి ఆ దేవుడు ఇవ్వడనుకుంటున్నారా? ఖచ్చితంగా శిరీషకి ఆ దేవుడి ఆశీర్వాదం ఉందనే నమ్ముతున్నాను. ఈ ఒక్కరోజు తనకి తెలియకుండా జాగ్రత్త పడదాం. ఆ తర్వాత తనకి మెల్లగా ఎలా చెప్పాలో నేను చూసుకుంటాను. అవును రాధా, హాస్పిటల్లో అడిగితే తర్వాత చెప్తానని మాట దాటేశావు. 4 లక్షలు ఎలా తెచ్చావమ్మా? దాని గురించి ఇప్పుడు ఎందుకులేండి బావగారు. ఎక్కడి నుంచి తెచ్చావో చెప్తే నేను ధైర్యంగా ఉంటాను కదమ్మా. నా దగ్గరున్న బంగారం తాకట్టు పెట్టాను బావగారు. బంగారం తాకట్టు పెట్టావా? ఆ విషయం శరత్కు తెలిస్తే ఊరుకుంటాడా? నన్నే వద్దనుకున్న వారికి నా బంగారం ఎందుకు బావగారు? అయినా శిరీష కంటే నాకు బంగారం ఏం ఎక్కువ కాదు. అది కాదమ్మా, శరత్ గురించి తెలిసి కూడా నువ్వు రిస్క్ తీసుకున్నావేమో అనిపిస్తుంది. తను దొరికిన ప్రతి అవకాశాన్ని నిన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు కదమ్మా. ఎన్నో ఇబ్బందులు దాటొచ్చాను. ఎన్నో బాధల్ని భరించాను. కొత్తగా ఇంకేమవుతుంది బావగారు? ఇప్పటి వరకు నాకు మాత్రమే టైం బాలేదని ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు శిరీషకు కూడా ఆ కష్టాలొచ్చి పడ్డాయి. ఆడజన్మ అంటేనే ఇంతేనేమో బావగారు. నిన్ను చూసి గర్వపడాలో బాధపడాలో అర్థం కావట్లేదమ్మా. కష్టాల్ని గుండెల్లో దాచుకుని మరో ఆడపిల్లని కాపాడడం కోసం ఎంత కష్టపడుతున్నావో అమ్మా. నేను తండ్రినే గాని నాకంటే ఎక్కువ బాధ్యతగా శిరీష్ గురించి ఆలోచిస్తున్నావు. చిన్నదానివి కాబట్టి దండం పెట్టకుండా ఆగిపోతున్నాను. థ్యాంక్స్ అమ్మా. అయ్యో, ఏంటి బావగారు, నేనేదో పరాయి అమ్మాయి కోసం కష్టపడుతున్నట్టు మాట్లాడుతున్నారు. శిరీష నా కూతురు లాంటిది. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు సపోర్టుగా నిలబడి నాకు బ్రతుకు మీద ఆశ కల్పించింది. అలాంటి శిరీష కోసం నేను ఎంత కష్టపడ్డా తక్కువే బావగారు. సరే, రత్నం ఏం వంట చేస్తుందో తెలుసుకుని వస్తాను. నా మొహం ఎలా ఉందో ఏమో. చూసుకుందామంటే కనీసం అద్దం కూడా లేదు. రత్నం, రత్నం, వస్తున్నానమ్మా. చెప్పండి శిరీషమ్మా, ఏం కావాలి? పిన్నిని అడిగి ఫోన్ తీసుకురావా? సరే అమ్మా. ఇదిగోమ్మా.
నేను చూసిన వైభవాన్ని మీరు కూడా చూస్తారని కోరుకుంటూ ఇస్తున్నాను. తీసుకోండి. పిన్ని తీసుకో. తీసుకోమ్మా. శుభం. ఏమైందమ్మా? శిరీష, ఏమైంది శిరీష? లే, ఏమైంది? ఎందుకు నాకు చెప్పకుండా దాచారు? చెప్పండి పిన్ని. నేను మారిపోయానని, నేనే కాదని, నా రూపమే పోయింది అని ఎందుకు దాచారు పిన్ని? నీకు నిజం తెలిస్తే తట్టుకోలేవని డాక్టర్ చెప్పారు. డాక్టర్ చెప్తే మీరు చెప్పరా పిన్ని? నిజం తెలిస్తే ఏమవుతాను? మహా అయితే చచ్చిపోతాను, అంతేగా. ఆల్రెడీ చచ్చి బతికిందాన్ని మళ్ళీ చావడంలో తప్పేముంది పిన్ని? అమ్మా శిరీష, ఎందుకు నాన్న ఉన్న రూపాన్ని పోగొట్టి నన్ను బతికించారు? అదేంటమ్మా అలా అంటున్నావు? నువ్వు బతికితే చాలని ఆ దేవుణ్ణి కోరుకున్నావు. ఇప్పుడేంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? శిరీష, రూపంతో ఏముంది? అది మారినంత మాత్రాన నీ మనసు మారుతుందా? నీ ఆలోచనలు మారుతాయా? చెప్పు. రూపం మారినా నువ్వే కదా. నేను కాలేను పిన్ని. ప్రతి మనిషికి పేరు అనేది పిలుచుకోవడానికి మాత్రమే పిన్ని. కానీ ఈ శరీరం, ఈ రూపం నేనెవరినో ఈ లోకానికి తెలియజేయడానికి ఇచ్చారు. ఆ రూపమే పోయాక పేరు మాత్రమే మిగులుతుంది. అంతెందుకు, శిరీష అంటే కన్న వాళ్ళకి మీకే అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని తెలుసు. మొదటిసారి మీరు నన్ను చూశాక మీకేం కొత్తగా అనిపించలేదా? మీకే నేను ఎవరో అని అనిపించలేదా? చెప్పండి పిన్ని. మీకే అలా అనిపిస్తే ఇంక ఎంతమందికి నేను ఎవరని తెలుస్తుంది? ఎంతమందికి నేను శిరీష అని చెప్పుకుంటూ బ్రతకాలి? పేరు శరీరం వేరు కాదు పిన్ని. ఆ శరీరానికి పిలుచుకునేదే పేరు. ఆ శరీరమే మారిపోయాక, ఆ రూపమే చెదిరిపోయాక శిరీష అనే పేరుతో ఉండి ఏం లాభం? బ్రతికి ఏం ప్రయోజనం? అలా అనకు శిరీష. ఇది నువ్వు కోరుకుంటే వచ్చిన రూపం కాదు కదా. తప్పనిసరి పరిస్థితుల్లో ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి వచ్చింది. అది జరగకపోతే కాలిన గాయాలతో నీ అందం మొత్తం చెరిగిపోయేదమ్మా. అందుకే ఆపరేషన్ చేసి నీకు కొత్త రూపం తీసుకురావాల్సి వచ్చింది. ఎందుకు పిన్ని? అందం కోసం రూపాన్నే మార్చేసి కొత్త రూపంతో అవసరమా? కొత్త రూపంలో నన్ను నేనే పరిచయం చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. దీనికి మించిన శిక్ష ఇంకొకటి ఉంటుందా పిన్ని? ఒక జన్మకి దేవుడు ఒకే రూపంతో పుట్టిస్తాడు. చచ్చేంత వరకు ఆ రూపంతోనే బతుకుతారు. ఆ రూపంతోనే ఈ జన్మ వదిలి వెళ్ళిపోతారు. కానీ నేను ఒకే జన్మలో 2 జన్మలు ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది.
అమ్మా శిరీష, నీ ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. పాజిటివ్గా ఆలోచించు. ఈ కొత్త రూపంలో కొత్త జీవితాన్ని ఆరంభించమ్మా. అవును శిరీష, బావగారు చెప్పినట్టుగా గతం అంతా మర్చిపోయి భవిష్యత్తు గురించి ఆలోచించు. నువ్వు కన్న కలలు, నువ్వు కోరుకున్న జీవితం నీ మనసులో అలానే ఉన్నాయి. వాటిని గెలవడం గురించి ఆలోచించు. రూపం మారడం సమస్య కాదని ఈ ప్రపంచానికి నిరూపించు. శిరీషమ్మ, నేను నీలాగా చదువుకున్నదాన్ని గాను, కానీ నాకు తెలిసిన దాంట్లో ఒక మాట చెప్తా. రూపం మారినా మా శిరీషమ్మ ఎప్పటికీ శిరీషమ్మనే. ఒక మనిషిని మనసు తెలివి బతికిస్తాయి గాని శరీరం బతికించదని నేను అనుకుంటున్నానమ్మా. మీ మొహం చూసి ఎవ్వరు మీకు జాబ్ ఇయ్యలే, మీ టాలెంట్ని చూసి నమ్మిచ్చిండ్రు. అదే మిమ్మల్ని ముందుకు తీసుకుపోతుంది. అది మీ దగ్గర ఉన్నంత వరకు ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరమ్మా. శిరీష, ఇంకేం ఆలోచించకుండా నీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టు. నువ్వు కోలుకున్నాక ఏం చేయాలో ఆలోచిద్దాం. రోజులైనా 30 రోజులైనా ఫుల్ పేమెంట్ ఇయ్యాల్సిందే. అది సొసైటీ రూలు. ఆవిడెవరై ఉంటారంటావు? వెళ్ళి అడిగేసి రావచ్చుగా. నన్ను అడిగితే నేనేం చెప్పేది? నువ్వొకదానివి. ఫోన్ పెట్టే ముందు రండి, ఇద్దరం చేద్దాం. రిఫిల్ చేశాక పని మొదలు పెడతా.